మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ మధ్యాహ్నం భోజనం చేశారా? ఏమేమి కూరలు చేసుకున్నారు? ఈరోజు నేనేం చేశానో ఈ వీడియో ద్వారా చూపిస్తాను. వేడి రైస్, అందరి ఇంట్లో కంపల్సరీగా రైస్ ఉండేదే. కూరలు వేరే కానీ అన్నం మాత్రం ఒక్కటే కదా. ఇక బంగాళదుంప కూర చేశాను, అలాగే టమాటా పచ్చడి నూరానండి. ఇంతకు ముందే నూరాను. ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో టమాటా నిల్వ పచ్చడి పెట్టేదాన్ని. ఈ సంవత్సరం తొందరగా అయిపోయిందండి నిల్వ పెట్టిన పచ్చడి. నాకు ఈరోజు ఈ టమాటా పచ్చడి తినాలనిపించి ఇప్పటికిప్పుడే నూరానండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇక బంగాళదుంప కూర మా వారు చేయమన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం ఫంక్షన్లైనా పెళ్ళిళ్ళైనా ఏ సందర్భాలైనా ఈ బంగాళదుంప కూర కంపల్సరిగా ఉండేదండి. ఫ్రై కాదు, బంగాళదుంపలను ఉడకబెట్టి మసాలా వేసి చేసేవాళ్ళు. అప్పట్లో ఇది స్పెషల్ అనమాట. ఈరోజు మా వారికి ఆ కూర గుర్తుకొచ్చి, అప్పట్లో పెళ్ళిళ్ళు అప్పుడు చేసేవాళ్ళు కదా బంగాళదుంప కూర, ఈరోజు అట్లా చేస్తావా అని అడిగారు. ఇక వారు అడిగితే ఆగుతామా, చేసి పెట్టేశానండి. ఎట్లుంది? ఇక నేను తింటున్నానండి టమాటా పచ్చడిలో నెయ్యి వేసుకొని. నేను బొద్దుగానే ఉంటానా, నెయ్యి మాత్రం అస్సలు తగ్గాను. ఎక్కువ శాతం పచ్చళ్ళల్లో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినటం అంటే నాకు భలే ఇష్టం అండి. ఈరోజు ఈ పచ్చడి చేశాను. అబ్బాబాబాబా, అసలు ఎంత బాగుందంటే రోజు తినే కంటే ఒక ముద్ద ఎక్కువగానే తిన్నానండి. ఈ రెండు రెసిపీస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.